యాజకుడైన ఆఫ్టర్ ఒక చిన్న పిల్లవాడు సమూయేలు, దేవుడు నీతో మాట్లాడాడు కదా, తూచా తప్పకుండా ఒక్క మాట అయినా నువ్వు పొల్లు పోనీయకుండా సమస్తము నాకు చెప్పు, దేవుడు నీతో ఏం మాట్లాడాడు. దేవుని దగ్గర నేర్చుకునే మనసుంటే చిన్న బిడ్డలు కాదండి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మనతో మాట్లాడుతూ ఉంది. నేర్చుకోవాలనే మనసు మనలో ఉంటే ప్రతి దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అలాంటి ఆశ మనకు కలుగుంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడంట. కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? దేవుని నిర్ణయమే మార్చబడింది. ఏ మరణ శాసనం అయితే దేవుడు దానిని నిర్ణయించాడో అదే మరణ శాసనమే